హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మానిటైజేషన్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. కానీ రెవెన్యూ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే యాడ్స్ రావట్లే కదా! వచ్చిన యాడ్స్‌కి రెవెన్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రెవెన్యూ చాలా తక్కువగా వస్తుంది. లేదా మనకి వ్యూస్ రావట్లేదు కాబట్టి రెవెన్యూ అనేది చాలా తక్కువగా వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే రెవెన్యూ అనేది కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ట్రిక్స్ కాదండి. ఓన్లీ టిప్సేనండి. ఈ టిప్స్ ఫాలో అయితే కొంచెం రెవెన్యూలో చేంజ్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను. అలా నాకు చేంజ్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా లైవ్‌లోనే స్క్రీన్ షేరింగ్‌లో చూపిస్తానండి. పక్కనే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ముందుగా వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో యాప్ అనగానే మీరు యాప్‌ని ఓపెన్ చేస్తుంటారు. యాప్ కాదండి. క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్లి డెస్క్‌టాప్ వెర్షన్‌లో వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి. మానిటైజేషన్ అయ్యింది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. మీరు క్రోమ్ బ్రౌజర్ అంటే తెలుసు కదండీ మొబైల్‌లో. ఇది క్రోమ్ బ్రౌజర్ అండి. ఇలా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. యూట్యూబ్ ఐడీ తోటి. లాగిన్ అయిన తర్వాత వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మన డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఇలా ఓపెన్ అయిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదండీ! ప్రొఫైల్ కిందే థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ వన్ చూసారా? సర్కిల్ చేశాను. ఇది అనలిటిక్స్ అండి. దీనివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తాను. దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఛానల్ అనలిటిక్స్ అని వస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఓవర్‌వ్యూ, కంటెంట్, ఆడియన్స్, తర్వాత వచ్చేసి రెవెన్యూ. రెవెన్యూ అనేది మనకి కావాలి. ఇప్పుడు మాట్లాడుకున్నది రెవెన్యూ గురించే కాబట్టి రెవెన్యూ ట్యాబ్‌ని ఓపెన్ చేద్దాం. ఇలా రెవెన్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత నాకెంతొచ్చిందని చూడమాకండి. నాకెంతొచ్చిందో చూడటానికి ట్రై చేస్తున్నారా? తర్వాత చెప్తాలేండి. ఇక్కడ కంటెంట్ పర్ఫార్మెన్స్ సైడ్‌కుంటుంది. ఇక్కడ సీ మోర్ పైన క్లిక్ చేయండి. ఇలా సీ మోర్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడొచ్చేసి ఇక్కడ మీరు లాస్ట్ 28 డేస్ ఉంటుంది. కానీ మీరు లాస్ట్ 7 డేస్ క్లిక్ చేయండి. ఇలా లాస్ట్ 7 డేస్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ లాస్ట్ 7 డేస్‌లో ఏ వీడియోలకైతే రెవెన్యూ వచ్చిందో ప్రతిది కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనకొచ్చిన రెవెన్యూ మనకెందుకు అని మీరు అనుకుంటారు. కానీ ఇవాళొచ్చేదానికి కూడా ఇక్కడ సీపీఎం, ఆర్‌పీఎం అని 2 ఉంటాయండి. సీపీఎం అంటే కాస్ట్ పర్ మైల్. ఆర్‌పీఎం అంటే రెవెన్యూ పర్ మైల్. సీపీఎం అంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ వారు యూట్యూబ్‌కి ఇచ్చే అమౌంట్ అండి. దాని నుంచి ఆర్‌పీఎం కింద మనకిస్తారు. ఆర్‌పీఎం అంటే రెవెన్యూ పర్ మైల్. అంటే 1000 వ్యూస్‌కి రెవెన్యూ అనేది మనకొస్తుంది. అది కూడా సీపీఎంలో 55% మనకొస్తుంది. ఎగ్జాంపుల్ రూ. 100 యూట్యూబ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారనుకోండి అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళు. దాని నుంచి మనకి రూ. 55 మనకిస్తారు. రూ. 45 వాళ్ళు తీసుకుంటారు. అదేనండి సీపీఎం, ఆర్‌పీఎం సింపుల్‌గా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 7 డేస్ డేటా తీసుకుందామండి. రెగ్యులర్‌గా మీరు పొద్దున్నే లేవగానే వైటీ స్టూడియో డాష్‌బోర్డ్ ఓపెన్ చేయండి. అది కూడా క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ ఇక్కడ అనలిటిక్స్‌కి వెళ్ళండి. అనలిటిక్స్ వెళ్ళిన తర్వాత రెవెన్యూ సెక్షన్‌కి వెళ్ళండి. రెవెన్యూ సెక్షన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ 7 డేస్ చూసారా? జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. లాస్ట్ 7 డేస్‌ని క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరిక్కడ చూడండి. ఇదేంటి ఆర్‌పీఎం. ఆర్‌పీఎం ఎంతుంది? ఈ లాస్ట్ 7 డేస్ అండి. ఇది ఈ రోజు డేటా లాస్ట్ 7 డేస్. ఇందులో చూడండి రెవెన్యూ వచ్చేసి రూ. 39 ఉంది. ఒక వీడియోకి రూ. 39 ఉంది. ఇంకొక వీడియోకి రూ. 67 ఉంది. ఇంకొక వీడియోకి రూ. 46 ఉంది. ఇంకో వీడియోకి రూ. 364 ఉంది. అంటే ఒక 1000 వ్యూస్ వెళ్తే దీనికి రూ. 40 వస్తే అదే సేమ్ 1000 వ్యూస్ వెళ్తే దీనికి రూ. 364 వస్తుంది. ఇప్పుడు మీరు ఏ వీడియోని బూస్ట్ చేస్తే అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది? సింపుల్ క్వెషన్. అర్థమైందా అండి నేను చెప్పేది? ఇప్పుడు లైవ్‌లోనే చూద్దాం. ఇదంతా కూడా లైవ్‌లో ఎందుకు చూపిస్తుంది? సేమ్ ఇది నా సెకండ్ ఛానల్ డాష్‌బోర్డ్ అండి. ఆల్రెడీ నేను ఎర్న్ చేస్తుంది ఇది. ఇక్కడ చూడండి 364 వచ్చింది. అంటే కంపెనీ వాళ్ళు మనకిచ్చేది రూ. 364 పర్ 1000 వ్యూస్. ఇక్కడ నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? 12 వ్యూస్ వచ్చాయి. 12 వ్యూస్‌కి ఎంత అమౌంట్ రావాలి? 4.37 వచ్చింది. రూ. 4.37 వచ్చింది. అదే సేమ్ ఇక్కడ రూ. 39 ఉంది కదండీ ఫస్ట్‌ది. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి? 200 వ్యూస్ వచ్చాయి. 209 వ్యూస్ వచ్చాయి. దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది? రూ. 8 వచ్చింది.
12 వ్యూస్‌కే 4 రూపీస్ వస్తే 24 వ్యూస్‌కి 8 రూపీస్ వస్తుంది కదండీ! అంటే 24 మంది చూస్తే రూ. 8 వస్తుంది. ఇక్కడ చూడండి 209 మంది చూస్తే రూ. 8 వచ్చింది. అంటే మీరు ఏ వీడియోని బూస్ట్ చేస్తే అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు అర్థమైపోయింది కదా! అలానే ఉన్న రెవెన్యూ అంతా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ 39, 67, 46, 364, 87, 120, 227 ఉంది ఇక్కడ. 219, 284, 93, 91, 170, 121, 57, 11, 65, 241, 159, 243, 229, 95, 197, 155, 14 రూపీస్ కూడా ఉందండి. 21, 30, 9 రూపీస్ కూడా ఉంది. 4 రూపీస్ కూడా ఉంది. 20 రూపీస్ కూడా ఉంది. 50 ఉంది. అసలు దీనికి రెవెన్యూలే లేదు. 0. 7 రూపీస్ కూడా ఉంది. అంటే దీనిపైన ఎవరు యాడ్ వేయడం లేదనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ అబౌవ్ 200 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది ఆ రోజు కమ్యూనిటీ ట్యాబ్‌లో వేయండి. లేదా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లేదా పబ్లిక్‌లో పెట్టేసేయండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. వ్యూస్ తక్కువ ఉన్నా కానీ రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల మీ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్‌పిఎం ఎక్కువ ఉంది చూసారా? ఎక్కువ ఆర్‌పిఎం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏదైనా సరే మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటేనే మనకి వ్యూస్ వచ్చేది, రెవెన్యూ వచ్చేది. చూడండి పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్నారు. 'పుష్ప' సినిమా కూడా ఉంది. 'పుష్ప' సినిమా అంటే అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు? అలాగే మన వీడియోస్ కూడా మనం ఎవరికీ తెలీదు. కాబట్టి ముందు మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. నలుగురు చూస్తేనే కదా మనకి అమౌంట్ వచ్చేది. అలానే మీరు ఏం చేస్తారంటే లేవగానే ఆర్‌పిఎం చెక్ చేసుకోండి. దేనికైతే హైయెస్ట్ ఆర్‌పిఎం ఉందో దాన్ని ఫేస్‌బుక్‌లో వేయండి. వాట్సాప్‌లో షేర్ చేయండి. పింట్రెస్ట్‌లో వేయండి. రెడిట్‌లో వేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వేయండి. ఇలా ప్రతి చోట్ల వేశారనుకోండి మినిమమ్ ఒక 20 వ్యూస్ అయినా వస్తాయి. అలా 20 వ్యూస్ వచ్చినా మీకు 10 రూపీస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. కొంతమంది నాతో చెప్పారండి. నాకు ఇప్పటి వరకు 3 నెలలు అయితేనే $1 వచ్చింది, $2 వచ్చినాయి అంటూ ఉంటారు. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. ఆ వీడియోకి 20 రూపీసే ఉంటుంది ఆర్‌పిఎం. ఆ వీడియోని తగులుకొని ప్లే చేస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తుంటారు. రెగ్యులర్‌గా మనం ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1 మంత్ వరకు బాగానే చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు రెగ్యులర్‌గా మనకెందుకిది అన్నట్టు స్కిప్ చేస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా మీరు రెవెన్యూ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ప్రియారిటీ వీడియో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే షేర్ చేయండి. మిగిలిన వాటిని మీడియంగా పట్టించుకోవద్దని కాదండి. అవి కూడా ఇవాళ రెవెన్యూ లేదు. కానీ రేపు దానికి యాడ్ రెవెన్యూ పెరగొచ్చు. కానీ మీరు ఎక్కువగా ఉన్న దాన్ని బూస్ట్ చేసుకోండి. అప్ టు $100 వచ్చే వరకు ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు నా సజెషన్ అనేది. ఆఫ్టర్ ఫస్ట్ పేమెంట్ మీరు ప్రతిదాన్ని కూడా బూస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకున్నట్టయితే రెవెన్యూ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.